అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేసింది. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్లో చేరారని, వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్లుగా పేర్కొన్నారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ఇక మిగిలిన అన్ని వైద్య పరీక్షలు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగే స్వాతంత్ర సమరయోధుల అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర ఉద్యమంలో గిరిజన సమాజ హక్కులు మరియు సంక్షేమం కోసం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విరోచిత చరిత్రకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తన ఎక్స్ పోస్ట్ లో సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని అల్లూరి ధైర్య సాహసాలను కొనియాడారు. ఆయన గిరిజన సంఘాల సంక్షేమం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలతో పాటు పలువురు జాతీయ నాయకులు కూడా పాల్గొనున్నారు. మామిడి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి పంట పండిస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రాలేదని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా మామిడి రైతులు పడుతున్న కష్టాలను ఆయన తెలుసుకున్నారు. ఈ మేరకు రైతులతో సమావేశం నిర్వహించారు. పల్పు పరిశ్రమ యజమానులతో ఫోన్ చేసి మాట్లాడారు. మామిడి రైతులకు కిలోకు 8 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రోత్సాహం కింద అదనంగా మరో 4 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. మామిడి రైతులు పల్పు యజమానులు కలిపి పనిచేయాలని సీఎం సూచించారు.